శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఇంతకుముందు వీడియోలో గ్రహ బలాల గురించి తెలుసుకుంటూ బాల్యావస్థలో ఉంటే ఎటువంటి బలం ఉంటుంది, కౌమార అవస్థ, యవ్వన అవస్థ, వృద్ధావస్థ, మృత్యావస్థ ఈ అవస్థల గురించి తెలుసుకుంటూ వాటి బలాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంకొక పద్ధతి ద్వారా తెలుసుకున్నాం. అంటే అది కూడా ఒక పద్ధతి, గ్రహాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి అనడానికి. ప్రతి గ్రహానికి 3 అవస్థలు ఉంటాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల ద్వారా గ్రహముల యొక్క బలంలో కూడా చూడొచ్చు. అంటే గ్రహము ఎంతవరకు మనకు యోగిస్తుంది అనే విషయం ఈ అవస్థల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అసలు జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? స్వప్నావస్థ అంటే ఏంటి? సుషుప్తి అవస్థ అంటే అది ముందు తెలుసుకుందాం. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉండుట, అంటే మెలకువగా అవేకనింగ్ స్టేట్ అంటాం ఇంగ్లీష్‌లో. అవేకనింగ్ స్టేట్ మెలకువ అంటే నిద్ర లేకుండా ఉండడం, చాలా ఫ్రెష్‌గా ఉండడం, మంచి ఎనర్జెటిక్‌గా ఉండడం అని చెప్పుకోవచ్చు. జాగృత అవస్థ అంటే ఎనర్జెటిక్‌గా మెలకువగా ఉండడము. స్వప్నావస్థ అంటే డ్రీమింగ్ స్టేట్, నిద్రపోతూ ఉంటుంది కానీ కలగంటూ ఉంటుంది. డ్రీమింగ్ స్టేట్ స్వప్నంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో డ్రీమింగ్ అంటాము. ఇది కూడా ఒక రకమైన అవస్థ. గ్రహావస్థలో స్వప్నావస్థ డ్రీమింగ్ స్టేట్‌లో ఉంది అని చెప్తాం. అలాగే సుషుప్తి అవస్థ అంటే డీప్ స్లీప్, మంచి నిద్రలో ఉంది, సౌండ్ స్లీప్‌లో ఉంది, మంచి నిద్రలో ఉంది అని తెలుసుకోవచ్చు సుషుప్తి అవస్థ అంటే. ఈ 3 అవస్థల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. అసలు గ్రహములకు ఈ 3 అవస్థలు ఎప్పుడు వస్తాయి అనే విషయం తెలుసుకుంటే, ఒక గ్రహము తన స్వక్షేత్రంలో గాని, ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటే, అంటే ఓన్ హౌస్ లేదా ఎగ్జాల్టెడ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఓన్ హౌస్ లేదా ఎగ్జాల్టెడ్ హౌస్. ఈ పొజిషన్‌లో కనుక గ్రహం ఉంటే, అంటే తన సొంత ఇంట్లో గాని, ఉచ్చ క్షేత్రంలో గాని ఒక గ్రహం ఉంటే, అది జాగృత అవస్థలో ఉన్నటువంటి గ్రహము అని చెప్తాం. అది పూర్తి ఫలితాలు ఇస్తుంది. 100% రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది. అంటే ఆ దశ వచ్చిన, అంతర్దశలో దాని యొక్క ఫలితాలు పూర్తిగా ఉంటాయి. అదే ఒక గ్రహం కనుక మిత్రక్షేత్రం కానీ, సమక్షేత్రం కానీ, అంటే ఫ్రెండ్లీ హౌస్ లేదా న్యూట్రల్ హౌస్ అక్కడ ఉంటే దాన్ని స్వప్నావస్థలో ఉన్నటువంటి గ్రహము అని చెప్పుకుంటాం. అంటే ఒక గ్రహము మిత్రక్షేత్రంలో ఉంది లేదా సమక్షేత్రంలో ఉంది. అప్పుడు ఆ గ్రహము స్వప్నావస్థలో ఉంది అని తెలుసుకోవచ్చు. అది మధ్యస్థంగా ఫలితాలు ఇస్తుంది. అంటే 50-75% రిజల్ట్స్ ఇస్తుంది. జాగృత అవస్థలో ఉన్నటువంటి గ్రహము 100% రిజల్ట్స్ ఇస్తుంది. అదే స్వప్నావస్థలో ఉండేటువంటి గ్రహము 50-75% రిజల్ట్స్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ సుషుప్తి అవస్థ. అంటే స్లీపింగ్, మంచి సౌండ్ స్లీప్‌లో ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్రహం గనక నీచ క్షేత్రంలో ఉన్నా, శత్రు క్షేత్రంలో ఉన్నా అది సుషుప్తి అవస్థలో ఉంది అని చెప్పుకోవచ్చు. అది ఎటువంటి ఫలితాలు ఇవ్వదు. అంటే అది ఫలితాలు ఇచ్చేంత రేంజ్‌లో ఉండదు. చాలా లిమిటెడ్‌గా, చాలా తక్కువ ఫలితాలు ఉంటుంది. బలం ఉండదు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్రహం గనక నీచక్షేత్రం, శత్రుక్షేత్రంలో ఉంటే సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి గ్రహము అని చెప్తాము. అంటే నిద్రపోతున్నటువంటి గ్రహము. నిద్రపోతున్న వాడు ఏమీ చేయలేడు. అచేతనంగా పడుకొని ఉంటాడు. మెలకువగా ఉన్నటువంటి మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలడు. అలాగే జాగృత అవస్థలో ఉన్నటువంటి గ్రహము స్వక్షేత్రం లేదా ఉచ్చక్షేత్రంలో ఉంటే అంటాము. అది ఆ గ్రహం ఏమైనా చేయగలదు. మంచి ఫలితాలు ఇవ్వగలదు. పూర్తి ఫలితాలు ఇస్తుంది. అదే డ్రీమింగ్ స్టేట్‌లో ఉన్నవాడు డ్రీమ్ వస్తూ ఉంటుంది. ఒక సెన్స్ ఉంటుంది. ఏదో డ్రీమ్ వస్తూ ఉంది అని. అలాగే గ్రహం కూడా స్వప్నావస్థలో ఉంది అంటే ఒక 50-75% రిజల్ట్స్ వస్తాయి. అదే ఒక మనిషి నిద్రపోతున్నంటే ఏమీ చేయలేడు. అచేతనంగా పడుకొని ఉంటాడు. ఎవరైనా వచ్చి లేపితేనే లేస్తాడు. అలాగే ఒక గ్రహం కనుక నిద్రపోతూ ఉంటే, వేరే గ్రహాల యొక్క తోడ్పాటు లేకపోతే అది ఎటువంటి ఫలితాలు ఇవ్వదు. అంటే నీచ క్షేత్రంలో గాని, శత్రుక్షేత్రంలో ఉంటే ఈ సుషుప్తి అవస్థ అంటాం. దానికి నీచ భంగం గాని, శత్రుక్షేత్రంలో ఉన్న దానికి వేరే రిజల్ట్స్ ఏమైనా వేరే ఎక్స్‌టర్నల్‌గా దానికి దృష్టులు ఉండడం, దానికి వేరే విధంగా ఎనర్జీస్ రావడం ద్వారా కానీ, ఈ గ్రహానికి ఎనర్జీ వస్తే సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి గ్రహానికి అప్పుడు కొంత ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, బంధువులందరితో షేర్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.